ఈరోజు మనం తెలుసుకోవాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే అసలు నిర్మాణానికి సంబంధించి ఏ స్థలం కొనాలి, నిర్మాణానికి సంబంధించి ఏ స్థలాలు పనికొస్తాయి అంటే అన్ని స్థలాలు అందరికీ పనికిరావు, అలాగని అన్ని స్థలాలు అందరికీ పనికి రాకుండా కూడా పోవు. కొన్ని స్థలాలు కొంతమందికి పనికొస్తాయి, కొన్ని స్థలాలు కొంతమందికి పనికిరావు. ఎందుకంటే మనుషులందరూ ఒకే విధంగా లేరు కదా. మన చేతికి ఉన్నటువంటి వేళ్ళు కూడా అన్నీ కూడా ఒకే సైజులో లేవు కదా. కాబట్టి కొంతమందికి కొన్ని ఫేసింగ్లు, కొంతమందికి కొన్ని ఫేసింగ్లు సరిపోతాయి. అసలు నిర్మాణానికి సంబంధించి ఏ నిర్మాణానికి సంబంధించి అయినా సరే, ఒక వ్యాపారానికి సంబంధించి కావచ్చు, గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేదంటే గర్భగుళ్ళు దేవాలయాలకు సంబంధించి అయినా సరే స్థలం ఎన్నుకోవటం అనేది ప్రప్రథమం. ముఖ్యంగా స్థలాన్ని ఎన్నుకోవాలి. ముందు స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు యజమాని యొక్క పేరు, నామ అక్షరాన్ని బట్టి ఫేసింగు, వర్గు చూసుకోవాలి. అంటే కొంతమందికి తూర్పు ఫేసింగ్ సెట్ అవుతుంది, కొంతమందికి పడమర ఫేసింగ్ సెట్ అవుతుంది, కొంతమందికి దక్షిణం ఫేసింగ్ సెట్ అవుతుంది, కొంతమందికి ఉత్తరం ఫేసింగ్ సెట్ అవుతుంది. అది నామ అక్షరాన్ని బట్టి, అంటే మీ తల్లిదండ్రులు కానీ మీ పెద్దవాళ్ళు కానీ పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో దాని ప్రకారము, లేదా మీ నక్షత్రం ప్రకారం మీకు ఏ వర్గ్ వస్తుంది అంటే నక్షత్రానికి 4 పాదాలు ఉంటే 4 అక్షరాలు వస్తాయి ఒక నక్షత్రానికి. అంటే మీది ఏ నక్షత్రం, ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీ పేరును బట్టి మీరు చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు నామ అక్షరం వస్తుంది. ఆ అక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ అవుతుంది. ఆ వర్గును బట్టి మీకు ఫేసింగ్ అనేది సెట్ అవుతుంది. ఆ ఫేసింగ్ స్థలాలు మాత్రమే మీరు తీసుకోవాలి.